నమస్తే. ఈ ఫోటోలో కనిపించే అమ్మాయి పేరు అనయ బంగార్. కానీ తను పుట్టుకతోనే అమ్మాయి కాదు, ఒక అబ్బాయి. సో మనం ఈ అమ్మాయి స్టోరీలోకి వెళ్ళే ముందు అసలు తను ఎవరో చెప్తాను. తను సంజయ్ బంగార్ కూతురు. ఈ సంజయ్ బంగార్ అంటే ఎవరో తెలియని వాళ్ళ కోసం చెప్తాను. ఆయన ఒక ఇండియన్ క్రికెటర్, ఫార్మర్ ఇండియన్ క్రికెటర్. 2001 నుంచి 2004 వరకు ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్లో కొన్ని టీమ్స్కి కోచ్గా చేశాడు. లైక్ 2009లో డెక్కన్ చార్జర్స్కి కోచ్గా చేశాడు. ఆ తర్వాత 2013లో కోల్కతా నైట్ రైడర్స్కి కోచ్గా చేశాడు. తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి, ఆ తర్వాత కింగ్స్ 11 పంజాబ్కి, ఇలా కొన్ని టీమ్స్కి కోచ్గా చేశాడు. ప్రస్తుతం తను ఒక కామెంటేటర్ లాగా ఉన్నాడు అనమాట. సో ఆయన గురించి పక్కన పెట్టేసి మనం ఈ అమ్మాయి విషయానికి వెళ్తే, సో ఈ అనయ బంగారు విషయానికి వస్తే, తను పుట్టుకతోని అబ్బాయి అయినప్పటికీ తనలో ఉన్న హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల తనలో ఎప్పుడూ ఆ అమ్మాయిగా ఉండాలని ఫీలింగ్స్ ఉండేవి. కానీ ఎప్పుడు బయటకు చెప్పుకోలేదు. ఎందుకంటే చిన్నపిల్ల కదా, కొడతారు తిడతారన్న భయంతో ఎప్పుడు చెప్పుకునేది కాదు. బట్ ఆ ఫీలింగ్స్ కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేక వాళ్ళ అమ్మగారి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మగారి శారీ తీసుకొని అది వేసుకొని అద్దం ముందు నుంచొని తనకు తానే చాలా అందంగా ఉన్నాను, అమ్మాయిగా ఉంటే ఇంకా బాగుంటావని ధైర్యం చెప్పుకునేది. బట్ ఎప్పుడు బయటపడేది కాదు, తనలోనే ఉంచుకునేది. ఆ తర్వాత కూడా కొన్ని అమ్మాయిల పనులు చేసేది. లైక్ లిప్స్టిక్ వేసుకోవడాలు, మేకప్ వేసుకోవడాలు, ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా చేసేది. బయటికి తెలియకుండా చేసేది. సో వయసు పెరుగుతుంది, తన ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతుంది. వాళ్ళ నాన్నగారి అడుగుజాడలో నడవడానికి తను క్రికెట్ కూడా నేర్చుకుంది. చాలా బాగా ఆడేది కూడా. మన ఇండియన్ క్రికెట్ టీమ్స్లో ప్లేయర్స్ కూడా తనకి బాగా క్లోజ్ కొంతమంది. లైక్ మన సర్ఫరాజ్ ఖాన్, ఎస్ఎస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ కూడా చాలా బాగా క్లోజ్ అమ్మాయికి. లైక్ ఒక బ్రదర్ లాగా తనకి ఎప్పుడు చాలా మోరల్ సపోర్ట్ ఇస్తూ తనని ఎప్పుడు బ్యాకప్ చేస్తూ ఉండేవాడని కొన్ని ఇంట్రెస్ట్లు చెప్పుకొచ్చింది. సో అలా వయసు పెరుగుతున్న అనయ బంగార్కి ఒక హై పాయింట్ అయితే వచ్చేసింది. తను ఫీమేల్గా మారాల్సిన టైం వచ్చింది. తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక ఒక ఫీమేల్గా మారిపోదామని డిసిషన్కి వచ్చేసింది. ట్రాన్స్జెండర్ సర్జరీ చేసుకుంది, ట్రాన్స్జెండర్గా మారిపోయింది. కానీ తనకి అసలైన ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాయి. ప్రాబ్లమ్స్ ఏంటంటే, అప్పటి వరకు తనతో ఫ్రెండ్స్గా ఉన్న కొంతమంది అబ్బాయిలు తను ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత తనకి కొన్ని న్యూడ్ పిక్స్ పంపించడం, అసభ్యంగా బిహేవ్ చేయటం. ఇంకొంతమంది అయితే తను ఎప్పుడన్నా పార్టీస్కి, పబ్కి వెళ్ళినప్పుడు తనని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఏమనుకోదులే అనుకొని తను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయటం, తన ప్రైవేట్ పార్ట్స్ మీద టచ్ చేయటం, అలా చేసేవాళ్ళంట. ఇంకొక పెద్ద మనిషి అయితే ఇండియన్ క్రికెటర్ అనమాట. ఇండియన్ క్రికెటర్ ఆర్ సమ్ క్రికెట్ ప్లేయర్. అతను డైరెక్ట్గా వస్తావా, పడుకుంటావా అని కూడా అడిగాడంట. తను రిప్లై ఇవ్వకపోయేసరికి తన ఫ్రెండ్స్ మధ్యలోనే చాలాసార్లు తనని తిట్టడం, తక్కువ చేసి మాట్లాడటం, ఇవన్నీ చేసేవారంట. పాపం ఈ అమ్మాయి అవన్నీ చెప్పుకుంటూ కొన్ని ఇంటర్వ్యూస్లో చాలా బాధపడేది. సర్లే, ఇలాంటి కామ కుక్కలు సొసైటీలో చాలామంది ఉంటారు, వాళ్ళని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ మన ఫ్యూచర్ మనం ఎదుగుతూ పోవాలి అనుకొని చాలా ట్రై చేసింది. అందులో భాగంగానే తను క్రికెట్ బాగా నేర్చుకుంది. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ లాగా మారింది. కొన్ని టీమ్స్లో కూడా ఆడింది. లైక్ ఇస్లాం జిమ్ఖానా క్లబ్ అనే ముంబైలో ఒక టీం ఉంటుంది, దాంట్లో కూడా రిప్రజెంట్ చేసింది. ఒక ఫారెన్లో కూడా ఒక టీంకి రిప్రజెంట్ చేసింది. బట్ తను ఏమేంటంటే ఒక ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ టీంలో ఆడాలని. బట్ అది పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే ఐసీసీ ట్రాన్స్జెండర్స్ని క్రికెట్లో బ్యాన్ చేసింది. సో ట్రాన్స్జెండర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు ప్లే క్రికెట్ ఇన్ ఉమెన్స్. బట్ తను మాత్రం తన ప్రయత్నాన్ని వదలలేదు. ఎలాగైనా సరే ఉమెన్స్ క్రికెట్ టీంలో ఆడాలి, ఇంటర్నేషనల్ లెవెల్స్లో రిప్రజెంట్ చేయాలని చాలా ఫైట్ చేస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి. దాంట్లో భాగంగానే ఈ మధ్య తను కొన్ని టెస్టులు చేర్చుకుంది. ఆ టెస్ట్లో వచ్చిన రిపోర్ట్స్ని పట్టుకొని సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ రిపోర్ట్ ఏంటంటే అథ్లీట్ టెస్టింగ్ రిపోర్ట్. సో ఆ రిపోర్ట్లో ఏముంటాయంటే తన మజిల్ మాస్, తన స్ట్రెంగ్త్, తన ఎండ్యూరెన్స్, తన స్టామినా, తన ఆక్సిజన్ లెవెల్, ఇంకా తన గ్లూకోజ్ లెవెల్. ఇవన్నీ ఏంటంటే ఒక మెన్కి వేరుగా ఉంటాయి, ఒక ఫీమేల్కి వేరుగా ఉంటాయి. తనకు వచ్చిన రిపోర్ట్స్లో తనకి 100%, 99%, 100% ఒక ఉమెన్ అథ్లెట్కి సమానంగా ఉన్నాయన్నమాట. సో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని, ఇవి నేను చెప్పిన రిపోర్ట్స్ అయితే కాదు, ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఆథరైజ్ చేసిన రిపోర్ట్స్ కాబట్టి నేను 100% ఫీమేల్ అథ్లెట్లో కంపీట్ చేయడానికి ఎలిజిబుల్ అని చెప్పుకొస్తుంది. కానీ కొంతమంది ఏమంటున్నారంటే తన అబ్బాయి మెన్స్ క్రికెట్ టీంలో ఆడాలనుకుంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది, చాలా కష్టం అనుకొని ట్రాన్స్జెండర్ సర్జరీ చేయించుకొని ఫీమేల్గా మారిపోయి ఈజీగా ఉమెన్స్ క్రికెట్ టీంలోకి వెళ్ళిపోవాలనుకుని ట్రై చేస్తుంది. ఆయన నెగిటివ్గా మాట్లాడుతున్నారు. బట్ దానికి ఆన్సర్గా ఏమిస్తుందంటే, నేను నిజంగానే క్రికెట్ ఆడాలి, అది కూడా మెన్స్ క్రికెట్ టీంలో ఆడాలనుకుంటే మా నాన్నగారికి ఉన్న పలుకుబడితోనూ నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్తో ఈ పాటికి ఎప్పుడో క్రికెట్లో దిగేవాడిని.
మెన్స్ క్రికెట్ టీంలోకి. బట్ నేను ఒక ఫీమేల్ని, ఒక అమ్మాయిని, నేను ఎందుకు మెన్స్ క్రికెట్ టీం ఆడాలి? స్వతహాగా నేను ఒక ఫీమేల్ క్రికెట్ టీంలో ఆడగలను, దానికి సరిపడా ఎలిజిబిలిటీ కూడా నాకు ఉంది అని తను చెప్పుకొస్తుంది. బట్ ఇక్కడ వివాదం ఎక్కడ వస్తుందంటే, రీసెంట్గా మన ఒలింపిక్స్ బాక్సింగ్లో మీరు చూసే ఉంటారు, మన గోల్డ్ మెడలిస్ట్, ఒలింపిక్స్ బాక్సింగ్లో గోల్డ్ మెడలిస్ట్ అమ్మాయి పేరు ఇమానే ఖలీఫ్. చూడడానికి అలా చూశారు కదా, దిట్టంగా పందెం కోళ్ళలాగా ఉంది. సో ఈ ఇమానే ఖలీఫ్ మన 2024 ఒలింపిక్స్ బాక్సింగ్లో గోల్డ్ మెడలిస్ట్. తను ఇంతకుముందే చాలాసార్లు డిస్క్వాలిఫై అయింది, ఎందుకంటే తన టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా హైగా ఉండేవన్నమాట. తన బాక్సింగ్ పంచెస్కి తట్టుకునే వాళ్ళు కాదు. సో ఇలాగే ఈ మధ్య ఒలింపిక్స్ ఫైనల్స్లో కూడా గేమ్ స్టార్ట్ అయిన 46 సెకండ్స్కి, 46 సెకండ్లకే ఏంజెలా క్యారనీ తన అపోనెంట్ గేమ్ని ఆపేసింది. చాలా బాధపడింది, లిటరలీ బాక్సింగ్ రింగ్లో ఏడ్చేసింది. దాని తర్వాత ప్రెస్ ముందుకు వచ్చి నిలబడి తను ఏం చెప్పిందంటే, నా లైఫ్లో నేను చాలామంది ఉమెన్ బాక్సర్స్తో ఆడాను, కానీ ఇలాంటి దెబ్బలు నేను ఎప్పుడు తినలేదు. ఆ దెబ్బలు తింటున్న టైంలో నాకు అనిపించింది ఏంటంటే, గెలవపోయినా పర్లేదురా బాబు, కనీసం బతుకుంటే చాలు అన్నంత ఘోరంగా నాకు ఆ దెబ్బలు తగిలాయి. అందుకే నేను మ్యాచ్ని సగంలోనే ఆపేయాల్సి వచ్చింది అని చెప్తూ తను చాలా బాధపడింది. బట్ ఈ ఇమానే ఖలీఫ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఏంజెలా క్యారనీ అనే అమ్మాయి ఆడలేక మా కూతురి మీద నిందలేస్తుంది, మా అమ్మాయి 100% ఉమెన్, గేమ్ రాకపోతే ఇలాగే మాట్లాడతారని చెప్పుకుంటూ వాళ్ళ కూతురికి ఎవరైనా ఫాదర్ అలాగే సపోర్ట్ చేస్తారు కాబట్టి అలాగే మాట్లాడాడు. బట్ సోషల్ మీడియాలో మాత్రం చాలా వివాదం అయింది. చాలామంది ఇలాంటి వాళ్ళని తీసుకుంటే నిజమైన ఆడవాళ్ళకి న్యాయం జరగట్లేదు, వాళ్ళు ఎంతో కష్టపడి వస్తున్నారు, వీళ్ళు మాత్రం అప్పటికప్పుడు ఒక ఆపరేషన్ చేసుకొని వాళ్ళ స్ట్రెంత్ మీద బతికేస్తున్నారు అంటున్నారు. బట్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే సరే ఎలాగో ట్రాన్స్జెండర్స్ కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని స్ట్రెంత్ గేమ్స్ లాంటి బాక్సింగ్, కరాటే, టైకోండోలో కాకుండా టెక్నిక్ గేమ్స్ ఉంటాయి కదా, క్రికెట్, ఫుట్బాల్, అలాంటి వాటిలో తీసుకోవచ్చు, వాటిలో ఉన్న ప్రయారిటీస్ని బట్టి వాళ్ళ ఎలిజిబిలిటీ టెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇది ఎక్కడి వరకు వెళ్తుందో, ఏం జరుగుతుందో మన ఫ్యూచర్లో చూడాలి. బట్ నేను మాత్రం అనన్య బంగార్కి సపోర్ట్ చేస్తాను. మరి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. బాయ్.